ఆపదలు వస్తున్నాయో, ముస్లింల పరిస్థితులు ఇంత దీనావస్థలు ఏదైతే ఉన్నాయో, అసలు దీనికి కారణం ఏంటి? ఎందుకని ముస్లింల మీద ఇన్ని ఆపదలు ఉన్నాయి? ఎందుకు ముస్లింని చూడగానే ఛీ ఇది సరైన జాతి కాదు, వీరు మంచివారు కాదు, వీరు ఉగ్రవాదులు అన్న ఆలోచన ఎందుకు కలుగుతుంది? ఎందుకని ముస్లింల పరిస్థితులు ఇంత బ్యాడ్గా ఉంది అని చూసుకున్నట్లయితే అల్లాహ్ ఖురాన్లో తెలియచేస్తున్నాడు. ఖురాన్లో సూర నిసా సూర నెంబర్ 4 ఆయత్ నెంబర్ 79ని మనం పరిశీలించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తున్నాడు, మీ జీవితాలలో ఏదైతే మేలు జరుగుతుందో అది ఖచ్చితంగా అల్లాహ్ యొక్క కారుణ్యం తరపు నుంచే జరుగుతుంది. నిశ్చయంగా అల్లాహ్ యొక్క కారుణ్యం అంటే మన జీవితంలో జరిగే మేలు ఏదైతే ఉందో, మంచి ఏదైతే ఉందో అదేమిటి? అల్లాహ్ తరపున జరిగే కారుణ్యము. అల్లాహ్ అంటున్నాడు, మరి మీ జీవితంలో ఏదైతే కీడు జరుగుతుందో, కీడు ఏదైతే ఉందో అది నిశ్చయముగా నువ్వు సంపాదించుకున్న సంపద, నువ్వు చేతులారా చేసుకున్నదే, అంటే నువ్వు స్వయంకృత అపరాధమే నువ్వు చేస్తున్నావు, దాని యొక్క ప్రతిఫలమే నీ జీవితంలో ఉంది. అంటే ఈ ఖురాన్ సూర నిసా ప్రకారం మనకేమర్థమవుతుంది? ముస్లింల మీద ఏదైతే ఈ పరిస్థితులు ఉన్నాయో మనం చేతులారా చేసుకున్న దాని యొక్క ఫలితము, ఇది అల్లాహ్ తరపు నుంచి ఇది పరీక్ష కాదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇది అల్లాహ్ పరీక్ష కాదు, మనం చేతులారా చేసుకున్నాం కాబట్టి మన పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే ముస్లింలు ఇంతకు చేసిన తప్పేంటి? ముస్లింలు ఏమైనా తప్పు చేస్తున్నారా? ఏ తప్పు కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని చూసినట్లయితే ఖురాన్లో సూర బఖరా 159 ఆయతులు చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, మేము ఏవైతే అవతరింపచేసినటువంటి స్పష్టమైన జ్ఞానబోధలు ఏవైతే ఉన్నాయో, ధర్మోపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవానికి సమస్త మానవుల మార్గదర్శకం కోసం అని మేము మా గ్రంథంలో తెలియపరిచిన తర్వాత కూడా ఎవరైతే ఈ విషయాన్ని దాచిపెడతారో, ప్రజలకి తెలియచేయరో వారి మీద అల్లాహ్ శాపం ఉంటుంది. అంటే ఖచ్చితంగా అల్లాహ్ వారిని శపిస్తాడు, శపించే వారందరూ కూడా శపిస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఏం తెలిసింది? అల్లాహ్ ఏవైతే అవతరింపచేసిన జ్ఞానబోధలు ఉన్నాయో, ధర్మోపదేశాలు ఉన్నాయో, అంటే ఖురాన్ సందేశం ఏదైతే ఉందో ఈ సందేశాన్ని ఎవరైతే దాచిపెడతారో, ఎవరైతే ప్రజలకి తెలియచేయరో ఏమవుతుంది? వారి మీద అల్లాహ్ శాపం ఉంటుందని అల్లాహ్ చెప్తున్నాడు. అంటే అల్లాహ్ శాపమే కాదు, శపించే వారందరూ కూడా శపిస్తారు. సార్, నా ప్రశ్న ఏమిటంటే, ఏ జాతి మీద అయితే అల్లాహ్ శాపం ఉంటుందో ఆ జాతి గౌరవప్రదంగా ఉంటుందా? సమాజంలో ఉంటుందంటారా? ఉండదు. ఇప్పుడు చెప్పండి, అల్లాహ్ అవతరింపజేసిన జ్ఞానోపదేశాలు అంటే ఏంటివి? ఖురానే కదా. ఈరోజు ఖురాన్ని దాచిపెడుతుంది ఎవరు? ఎవరి దగ్గర ఉంది ఖురాన్? ముస్లింల దగ్గరే ఉంది. అంటే ఖురాన్ సందేశము కేవలం ముస్లింల కోసం కాదు, ఖురాన్ సమస్త మానవాళి కోసము అని అల్లాహ్ ఖురాన్లో చెప్పిన తర్వాత కూడా ఖురాన్ గ్రంథాన్ని ఎవరైతే దాచిపెట్టేస్తున్నారో, ఈ ధర్మాన్ని ఎవరైతే ప్రచారం చేయరో వారి మీద అల్లాహ్ శాపం ఉంది అని చెప్పేసి అల్లాహ్ చెప్తున్నాడు. అంటే ఇక్కడ తెలిసిన విషయము, ప్రపంచ ముస్లింల మీద ఎవరైతే దావత్ పని చేయడం లేదో, ఎవరైతే ధర్మ సందేశం పని చేయట్లేదో వాళ్ళ మీద అల్లాహ్ శాపం ఉంది అన్న విషయం అర్థమవుతుంది. అంటే ఆలోచించాలి, అల్లాహ్ శాపం ఉన్న జాతి సంతోషంగా ఎలా ఉంటుంది? అల్లాహ్ శాపం ఉన్న జాతి అభివృద్ధి పదంలోకి ఎలా వెళ్తుంది? వెళ్ళే అవకాశమే లేదు. ఇంకో విషయం ఏనండి, సహీ బుఖారీ హదీస్లో హదీస్ నంబర్ 6705లో అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? అల్లాహ్ ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఇష్టపడతాడో, ప్రేమిస్తాడో, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రైల్ అలైహిస్సలాంని పిలిచి ఇలా అంటాడంట, జిబ్రైల్, నేను ఫలానా వ్యక్తిని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా ఆ వ్యక్తిని ఇష్టపడు, ప్రేమించు అని చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు. జిబ్రైల్ అలైహిస్సలాం ఆ వ్యక్తిని ప్రేమించడం మొదలుపెట్టి ఆ తర్వాత ఆకాశంలో ఉన్నటువంటి దైవదూతలతో ప్రకటిస్తారు, ఓ దైవదూతలారా, అల్లాహ్ ఫలానా వ్యక్తిని ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, నేను కూడా ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, మీరు కూడా ఫలానా వ్యక్తిని ఇష్టపడండి, అతన్ని ప్రేమించండి. దైవదూతలందరూ కూడా ఇష్టపడడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ వ్యక్తి పట్ల ఇష్టము మరియు ప్రేమ అనేది ప్రపంచం మొత్తం కూడా ప్రజలందరి మనసుల్లో వ్యాపింప చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు ఒక వ్యక్తిని ప్రజలు ఇష్టపడుతున్నారంటే అర్థం ఏంటి? ఆకాశాలలో ఉన్నటువంటి అల్లాహ్ ఇష్టపడుతున్నాడు, దైవదూతలు ఇష్టపడుతున్నారు అని అర్థమవుతుందా? అదే హదీస్లో ఏముందంటే, అల్లాహ్ ఎప్పుడైతే ఒక వ్యక్తిని అయిష్టపడతాడో, అసహించుకుంటాడో, బొగ్జ్ అనే పదం వాడబడింది. బొగ్జ్ అంటే ఏంటో తెలుసా? ప్రతీకారం తీర్చుకునే అంతగా అసహించుకోవడం. ఉట్టి అసహ్యం కాదట, ప్రతీకారం తీర్చుకోవడం, రివెంజ్ తీర్చుకునే అంతగా అసహించుకుంటాడో అప్పుడు కూడా జిబ్రైల్ అలైహిస్సలాంతో చెప్తాడు, జిబ్రైల్, నేను ఫలానా వ్యక్తిని అసహించుకుంటున్నాను, ప్రతీకారం తీర్చుకునే అంతగా నువ్వు కూడా అసహించుకో. జిబ్రైల్ అలైహిస్సలాం అసహించుకోవడం మొదలు పెడతారు. ఆ తర్వాత దైవదూతలందరూ అసహించుకుంటారు. ఆ వ్యక్తి పట్ల అసహ్యం అనేది ప్రపంచంలో మొత్తం వ్యాపింప చేయబడుతుంది. వ్యక్తులు ఆ వ్యక్తిని అసహించుకోవడం జరుగుతుంది. ఈరోజు చూడండి, ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి. మూక దాడులు అంటాం మనం.
మాబ్ లించింగ్స్ నడుస్తున్నాయి. 10 మంది కలిపి ఒక వ్యక్తిని కొట్టేస్తున్నారు. టోపీని చూసి, గడ్డని చూసి, బురకాని చూసి దాడి చేస్తున్నారు. వాళ్ళని ఆపి నువ్వు ఎవరిని కొడుతున్నావో తెలుసానంటే అతని పేరు తెలియదు. ఎందుకు కొడుతున్నావు? కారణమే లేదు. నీకు శత్రుత్వం ఉందా? అలాంటిదేమీ లేదు. ఎందుకు కొడుతున్నావురా అంటే కొట్టాలనిపిస్తుంది, అసహ్యం వేస్తుంది వీళ్ళని చూస్తే. అల్లా అసహించుకుంటున్నాడు. ప్రజల హృదయాల్లో కూడా అసహ్యం వ్యాపింప చేయబడింది. అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఖురాన్ సందేశాన్ని దాచిపెట్టేశారో వారిని అల్లా అసహ్యించుకుంటున్నాడు. ఆ ముస్లింల పట్ల అసహ్యం ఈ ప్రపంచంలో వ్యాపింప చేయబడింది. ఎవరి ద్వారా? సృష్టికర్తన దేవుడి ద్వారా. ఈరోజు ముస్లింల యొక్క పరిస్థితులు అల్లాకి తెలియవని కాదు, అల్లాకు తెలిసే జరుగుతున్నాయి. ఈ దాడులు అల్లా జ్ఞానంలో ఉన్నాయి. అల్లా అసహించుకుంటున్నాడు. ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఏమంటున్నామంటే లేదు ముస్లింల మీద వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు కదా, వీళ్ళ మీద అల్లా శిక్ష వచ్చి పడుతుంది అని మనం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఆలోచించాలి, అసలు అల్లా శిక్ష ఎవరి మీద వస్తుంది? అల్లా శిక్షకి అర్హులు ఎవరు అంటే అల్లా ఖురాన్లో చెప్తున్నాడు. సూరే నామ్ 6వ సూర 47వ ఆయతని పరిశీలించినట్లయితే అల్లా అంటున్నాడు, ప్రవక్త ఇలా చెప్పు, మీరు ఇప్పుడైనా ఆలోచించారా? మీరు ఇప్పుడు కూడా ఆలోచించారా? అల్లా యొక్క శిక్ష అకస్మాత్తుగా కానీ బహిరంగంగా కానీ వచ్చి మీ మీద పడ్డప్పుడు దుర్మార్గులు తప్ప, దౌర్జన్యపరులు తప్ప ఇంకెవరైనా నాశనం అవుతారా? అంటే అల్లా శిక్ష వచ్చినప్పుడు నాశనమయ్యేది ఎవరట? దౌర్జన్యపరులు నాశనం అవుతారు, దుర్మార్గులు నాశనం అవుతారు. మరి ఇక్కడ దుర్మార్గులు ఎవరు? దౌర్జన్యపరులు ఎవరు? ముస్లింల మీద దౌర్జన్యం చేస్తున్న ఫలానా 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 సంఘం వారు, ఫలానా ఫలానా మతం వారు దౌర్జన్యపరులని మనం అనుకుంటున్నాం. అవును, వాళ్ళు దౌర్జన్యపరులే. ముస్లింల మీద దౌర్జన్యం చేస్తున్నారు, ముస్లింల స్త్రీల మీద మానభంగం చేస్తున్నారు, ముస్లింల హత్య చేస్తున్నారు, ముస్లింల ఇళ్ళని బుల్డోస్ చేసి పడేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, దుర్మార్గంలోనే ఉన్నారు. కానీ అతిపెద్ద దుర్మార్గులు ఎవరు? చాలా పెద్ద దుర్మార్గులు ఎవరు అంటే అల్లా ఖురాన్లో సూరే బకరాలో 140వ ఆయతలో చెప్తున్నాడు. ఇలా అడుగు ప్రవక్త, మీకు బాగా తెలుసా, అల్లాకి బాగా తెలుసా? అల్లా అప్పగించిన సాక్ష్యాన్ని దాచే వ్యక్తి కన్నా పరమ దౌర్జన్యపరుడు, పరమ దుర్మార్గుడు ఇంకెవడు ఉంటాడు? అంటే దుర్మార్గుల్లోకెల్లా పరమ దుర్మార్గుడు, దౌర్జన్యపరుల్లోకెల్లా పరమ దౌర్జన్యపరుడు ఎవడట? అల్లా అప్పగించిన సాక్ష్యాన్ని దాచేవాడు. ఇక్కడ వీళ్ళు ఉన్నారు, ముస్లింల మీద దాడి చేసేవారు ఉన్నారు, దౌర్జన్యపరులే. కానీ ముస్లింలు కూడా దౌర్జన్యపరులే. సత్యాన్ని దాచేశారు, ధర్మాన్ని దాచిపెట్టేశారు, సత్యాన్ని వాళ్ళకి ప్రచారం చేయట్లేదు. అల్లా దృష్టిలో పరమ దుర్మార్గుడు, పరమ దౌర్జన్యపరుడు ఎవడట? అల్లా అప్పగించిన సత్యాన్ని, సాక్ష్యాన్ని దాచిపెట్టేవాడు. ఇప్పుడు అల్లా శిక్ష గారు అర్హులు ఎవరు? సూరే నామ్ 6వ సూర 47వ వాక్యంలో చెప్తున్నాడు, దుర్మార్గులు తప్ప ఎవరు కూడా నాశనం చేయబడరు. దుర్మార్గులు ఎవరు? అతిపెద్ద దుర్మార్గులు ఈరోజు ముస్లింలు అన్న విషయం మనం ఖురాన్ హదీస్ వెలుగులో తెలుస్తుంది. ఖురాన్లో సూరే బకరా 159 ఆయతులు చూసినట్లయితే ఖురాన్ సందేశం ఏదైతే ఉందో ఈ సందేశాన్ని ఎవరైతే దాచిపెడతారో వారి మీద అల్లా శాపం ఉంటుందని అల్లా చెప్తున్నాడు. అల్లా ఖురాన్లో సూరే బకరాలో 140వ ఆయతులో చెప్తున్నాడు, అల్లా అప్పగించిన సాక్ష్యాన్ని దాచే వ్యక్తి కన్నా పరమ దుర్మార్గుడు ఇంకెవడు ఉంటాడు? సూరే బకరాలో 2వ సూర 174 నుంచి 176 ఆయతులు చదివితే అల్లా అంటున్నాడు ఆ ఖురాన్లో, మొదటిది మీ ఉదరాలు అగ్నితో నింపుకుంటారు, రెండోది అల్లా మీతో అస్సలే పలకరించాడు, మాట్లాడు, మూడోది అల్లా మిమ్మల్ని పవిత్రులుగా చెయ్యడు, వ్యధాభరితమైన శిక్ష ఇచ్చి ఎక్కడ భూమి మీద మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో వేరే జాతిని ఉత్తమ సమాజంగా ఎన్నుకుంటాడు. ఈ శిక్ష నుంచి రక్షించుకోవాలంటే ఏం చేయాలంటే అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు. సూరే బకరాలో 160వ ఆయతలో, ఇల్లల్లజీన తాబు, మీరు తౌబా చేసుకోండి, వస్లహు, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, వబయ్యను, దాచిపెడుతున్న ధర్మాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టండి, అల్లా నిశ్చయముగా మిమ్మల్ని క్షమిస్తాడు, అల్లా క్షమించడాన్ని ఇష్టపడేవాడు.